హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుస్ టీచింగ్. ఈ వీడియోలో మనం డిఎన్ఏ రిప్లికేషన్లో ఇన్వాల్వ్ అవుతున్న ఎంజైమ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ హెలికేజ్. హెలికేజ్ ఎంజైమ్ అనేది డిఎన్ఏని అన్వైండ్ చేస్తుంది, అంటే ఓపెన్ చేస్తుంది. మన డిఎన్ఏ అనేది డబుల్ స్టాండర్డ్ హెలికల్ స్ట్రక్చర్. డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏని కాస్త హెలికేజ్ ఎంజైమ్ సింగిల్ స్ట్రాండ్స్గా సెపరేట్ చేస్తుంది. అంటే డిఎన్ఏలో ఉన్న నైట్రోజన్ బేసెస్ మధ్యలో ఉన్న హైడ్రోజన్ బాండ్స్ని బ్రేక్ చేసుకుంటూ డిఎన్ఏని డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏని సింగిల్ స్ట్రాండ్స్గా సెపరేట్ చేస్తుంది. ఈ హెలికేజ్ ఎంజైమ్ డిఎన్ఏని అన్వైండ్ చేయడం వల్ల అక్కడ ఒక టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ టెన్షన్నే టార్షనల్ ప్రెజర్ అంటారు. ఈ టార్షనల్ ప్రెజర్ని తగ్గించడానికి టోపో ఐసోమెరేజ్ అనే ఎంజైమ్ నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ ఎస్ఎస్బి, సింగిల్ స్ట్రాండెడ్ బైండింగ్ ప్రోటీన్స్. సింగిల్ స్ట్రాండెడ్ బైండింగ్ ప్రోటీన్స్ అనేవి డిఎన్ఏ స్ట్రాండ్స్కి బైండ్ అవుతాయి. ఎందుకంటే ఇందాక హెలికేజ్ ఎంజైమ్ వచ్చి డిఎన్ఏని అన్వైండ్ చేసినప్పుడు డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏని కాస్త సింగిల్ స్ట్రాండ్స్గా సెపరేట్ చేసినప్పుడు ఆ సింగిల్ స్ట్రాండ్స్ తిరిగి మళ్ళీ రీఅటాచ్ అయిపోయి డబుల్ స్టాండ్గా మారే అవకాశం ఉంది. అలా రీఅటాచ్ అవ్వకుండా ఉండాలంటే సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్స్ అనేవి డిఎన్ఏ స్ట్రాండ్స్కి అటాచ్ అయ్యి డిఎన్ఏని మళ్ళీ డబుల్ స్టాండర్డ్ అవ్వనివ్వకుండా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ప్రైమేస్. ప్రైమేస్ ఎంజైమ్ వచ్చి ఆర్ఎన్ఏ ప్రైమర్స్ని డిఎన్ఏ స్ట్రాండ్స్కి యాడ్ చేస్తుంది. ఆర్ఎన్ఏ ప్రైమర్స్ అంటే ఆర్ఎన్ఏకి సంబంధించిన 20 న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ని ఆర్ఎన్ఏ ప్రైమర్ అని అంటాం. ఈ ఆర్ఎన్ఏ ప్రైమర్ అనేది డిఎన్ఏ స్ట్రాండ్స్కి ఎందుకు అటాచ్ అవుతుందంటే డిఎన్ఏ స్ట్రాండ్ సింథసిస్ అవ్వాలంటే డిఎన్ఏ పొలిమరేజ్ వచ్చి న్యూక్లియోటైడ్స్ని యాడ్ చేసుకుంటూ డిఎన్ఏ స్ట్రాండ్ని సింథసిస్ చేయాలి. డిఎన్ఏ పొలిమరేజ్ దాని ఫంక్షన్ని స్టార్ట్ చేయాలి అంటే ఆర్ఎన్ఏ ప్రైమర్స్ అనేవి ఇంపార్టెంట్. డిఎన్ఏ పొలిమరేజ్కి దాని ఫంక్షన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది తెలీదు. డిఎన్ఏ పొలిమరేజ్కి గైడెన్స్ ఇవ్వడం కోసమే ఆర్ఎన్ఏ ప్రైమర్ అనేది ఉంటుంది. అంటే ఆర్ఎన్ఏ ప్రైమర్ ఎక్కడైతే బైండ్ అవుతుందో ఆ ప్లేస్ నుంచి డిఎన్ఏ పొలిమరేజ్ అనేది వర్క్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే ఆ ప్లేస్ నుంచి న్యూక్లియోటైడ్స్ని యాడ్ చేసుకుంటూ డిఎన్ఏ స్ట్రాండ్ని సింథసిస్ చేస్తుంది. ప్రతి ఎంజైమ్ కూడా 5' to 3' డైరెక్షన్లో మాత్రమే వర్క్ అవుతాయి. సో 5' డైరెక్షన్లో ఆర్ఎన్ఏ ప్రైమర్ అనేది యాడ్ అయిన తర్వాత డిఎన్ఏ పొలిమరేజ్ 3 వచ్చి ఆర్ఎన్ఏ ప్రైమర్ నుంచి ఆ ప్లేస్ నుంచి న్యూక్లియోటైడ్స్ని యాడ్ చేసుకుంటూ డిఎన్ఏ స్ట్రాండ్ అనేది సింథసిస్ చేస్తుంది. అది కూడా డిఎన్ఏ పొలిమరేజ్ 3 న్యూక్లియోటైడ్స్ని యాడ్ చేస్తుంది. నెక్స్ట్ డిఎన్ఏ పొలిమరేజ్ 1. డిఎన్ఏ పొలిమరేజ్ 1 అనేది ఇందాక యాడ్ అయిన ఆర్ఎన్ఏ ప్రైమర్స్ని రిమూవ్ చేస్తుంది. రిమూవ్స్ ఆర్ఎన్ఏ ప్రైమర్స్. ఇందాక ఆర్ఎన్ఏ ప్రైమర్స్ ఎందుకు యాడ్ అయ్యాయంటే జస్ట్ డిఎన్ఏ పొలిమరేజ్ 3కి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనేది చెప్పడం కోసం మాత్రమే ఆర్ఎన్ఏ ప్రైమర్స్ అనేవి యాడ్ అయ్యాయి. ఆర్ఎన్ఏ ప్రైమర్స్ని ఎందుకు రిమూవ్ చేస్తుందంటే అది డిఎన్ఏ స్ట్రాండ్. డిఎన్ఏ స్ట్రాండ్లో డిఎన్ఏ న్యూక్లియోటైడ్స్ మాత్రమే ఉండాలి. ఆర్ఎన్ఏ న్యూక్లియోటైడ్స్ అనేవి ఉండకూడదు. అందుకు ఆర్ఎన్ఏ ప్రైమర్స్ని రిమూవ్ చేస్తుంది. అండ్ ఫిల్ ద గ్యాప్స్ విత్ న్యూక్లియోటైడ్స్ ఆఫ్టర్ రిమూవింగ్ ద ఆర్ఎన్ఏ ప్రైమర్స్. ఆర్ఎన్ఏ ప్రైమర్స్ రిమూవ్ అయిన ప్లేస్లోనే న్యూక్లియోటైడ్స్ని యాడ్ చేసుకుంటూ ఆ గ్యాప్ని ఫిల్ చేస్తుంది డిఎన్ఏ పొలిమరేజ్ 1. నెక్స్ట్ లైగేజ్ సీల్స్ ద డిఎన్ఏ, అంటే ఫార్మింగ్ ద ఫాస్ఫోడయాస్టర్ బాండ్ బిట్వీన్ న్యూక్లియోటైడ్స్. న్యూక్లియోటైడ్కి మధ్యలో ఫాస్ఫోడయాస్టర్ బాండ్ని ఫామ్ చేసి డిఎన్ఏని సీల్ చేస్తుంది.